మనం కాఠ్మండూ చేరుకున్నాం. కాఠ్మండూలో మనకు ఫస్ట్ సిగ్నల్ తగ్గింది. నేపాల్లో ఫస్ట్ సిగ్నల్ కాఠ్మండూలో కాదు ఇంకా. సో ఇక్కడికి వెళ్ళి ఇంకొక 10-15 మినిట్స్లో మనకు టెంపుల్ ఉంది. సో టెంపుల్ చేరుకొని మాట్లాడుకుందాం. మనమైతే పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. మీకు ముందు కనబడదే టెంపుల్. సో అక్కడ వెహికల్ అటు సైడ్ పార్క్ చేసి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వచ్చాం. వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం పడుతుంది. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ చిన్న హోటల్ ఉంటే, చిన్నది కాదు పెద్దది హోటల్ ఉంటే హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. కొంచెం వర్షం తగ్గంగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. ఇట్లా మనం కార్ పార్క్ చేసి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే మనకు టెంపుల్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో చూడవచ్చు మనకు ఇక్కడ దేవుడు ఉన్నారు. ఇక్కడ మనకు వినాయకుడు ఉన్నారు. అది చూసుకొని ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోతే సో ఇట్లా లోపలికి టెంపుల్ ఉంటుంది. లోపలికి స్ట్రైట్గా మన టెంపుల్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ చెప్పులు వదిలేసి, ఇక్కడ పక్కన చెప్పులు వదిలేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళి మనం వెళ్ళిపోయి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. వర్షం పడుతుంది కాబట్టి పాపను ఎత్తుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే కుదరదు. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వెయిట్ చేయండి. ఇది మా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ నోటాలు. సో మనం ఇక్కడే చూసేసుకోండి. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక ఇక్కడికి వెళ్ళి మనం వెనక అమ్మవారి దగ్గర బయలుదేరుతున్నాము. సో మా అవతారం ఇటు సైడ్ మెట్లెక్కాలి. మెట్లెక్కి వెనక గుండం ఉంది, గుండం దగ్గరికి వెళ్దాం. కరెక్ట్ అమ్మవారి తల్లి లెక్క ఉన్నామేను శివ్య. ఇటు చూడు. చలో బయటికి వెళ్ళంట మనం పోవాల్సింది. ఫైనల్గా దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇంకా గుండం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడవచ్చు పిక్చర్ రష్ ఉంది. మేము వచ్చినప్పుడు మాత్రం వర్షం పడ్డది కాబట్టి ఒక్క పొద్దు ఇది ఎక్కడ అక్కడ వర్షం పడకుండా సైడ్కి వెళ్ళిపోయారు. మాత్రం ఇక్కడ ఘోరంగా జనాలు వస్తున్నారు. చూద్దాం ఇంకా హారతి అవుతుందంటే మనం పోయే టైంకి హారతి అయిందంటే అక్కడ చూద్దాం. అటే వెళ్తున్నాం. Quarter to 6 అయింది. Quarter to 6 అయిందన్న లైన్లో. ఇక్కడ 7 o'clock గంగా తీస్తారంట. ఒక జనాలు ఎంతమంది కూర్చున్నట్టు. చూడరాను. సో ఒక సైడ్కి హారతి అయ్యేది అయితేనే ఉంటుంది. ప్లస్ మన కాశీ గట్ల వాళ్ళని చనిపోతే ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ జరుగుతున్నాయి. దట్ ఈస్ ద ఫైనల్ రైట్స్ ఆఫ్ సమ్వన్. సేమ్ కాశీలాగా. గంగా ఘాట్లో కంటిన్యూస్గా వాళ్ళని చనిపోతే వాళ్ళ ఫైనల్ రైట్స్ నడుస్తూనే ఉంటాయి. మీరు చూడవచ్చు. తీసుకొస్తారు. సో అలా వెయిట్ చేద్దాం మనం హారతి కోసం.
కింద ఫ్లో అయితే నల్లది వచ్చేసి బాగమతి రివర్. ఇప్పుడు కాసేపు ఇక్కడ హారతి ఇవ్వబోతున్నారు బాగమతి రివర్కి. సో అంత ప్రిపరేషన్ వస్తుంది. కాసేపట్లో స్టార్ట్ అయినప్పుడు చూపిస్తాను అందరికీ. చూస్తూనే ఇంకో డెడ్ బాడీని తీసుకొచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది కూడా ఇప్పుడు ఇక్కడనే అంత్యక్రియలు చేస్తారు. ఆల్రెడీ కలుస్తున్నారు. संस्कार त हो नि, आचरण त हो नि। के छोडेपछि के परिचय हो नेपालीको? अब हामी सबै मिलेर एकचोटि बा भोलनाथको जयकार गरौँ, किनभने हामी बा भोलनाथको परिसरमा आएका छौँ। मासिक ज्ञान महायज्ञमा भाग लिन सम्पूर्ण भक्तजनहरूमा अनुरोध गरिन्छ। గుడ్ మార్నింగ్. సో మన నైట్ ఈ హోటల్ ఆర్తిలో స్టే చేసిన కాఠ్మండూలో. ప్రజెంట్లో బయలుదేరిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాను. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి జనక్పూర్ వెళ్ళిపోతున్నాము. జనక్పూర్లో సీతమ్మ వారి బర్త్ ప్లేస్ అది, అక్కడికి వెళ్ళిపోతున్నాం. సరే అక్క, ఇప్పుడు మనం హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్ దగ్గర గుహేశ్వరి అని శక్తిపీఠ ఉంది. సో అది 51 శక్తిపీఠ్స్లో ఒక శక్తిపీఠ్. అది చూసుకొని ఇంకా మనం బయలుదేరాం. ఇప్పుడు మనం హోటల్ నుంచి బయలుదేరినాం. ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్ దగ్గర గుహేశ్వరి శక్తిపీఠ అని 51 శక్తిపీఠ్స్లో ఒక శక్తిపీఠ ఉంది. అది కూడా చూసుకొని ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ జనక్పూర్ బయలుదేరిపోతాం. ఇంకా ఇప్పుడు మనం శక్తిపీఠం దగ్గర చేరుకున్నాం. సో ఇక్కడ హ్యూజ్ పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసేసి మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి ఎలాంటి ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు అటు వెళ్తున్నాం మనము.
మీకు కింద కనబడేది బాగ్మతి రివర్. యాక్చువల్గా ఈ రివర్లో ఒక్కసారి స్నానం చేస్తున్న పాపాలని పోతాయి అంటారు. బట్ ఇప్పుడున్న రివర్ కండిషన్ చూసుకుంటే మొత్తం మురికి నీళ్ళే. పాపాలు పోవడం మీద కొత్త రోగాలు అయితే మంచిగా వస్తాయి. అరే మనం చెప్పులు వేసుకోలేదు, కాలు గుంజిస్తున్నాయి, కాలు మండుతున్నాయి. పక్కకి ఇచ్చండి, రైట్ వచ్చండి, సైడ్ జో. ఇప్పుడు మన అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఈ లోపలికి వెళ్తే శక్తిపీఠం. సో ఇది చూసేసుకుని బయటకు పోతాం. లోపల ఫోటోగ్రఫీ నాటలో ఎగ్జాక్ట్గా బాగ్మతి రివర్కి పక్కకే ఉంది. చాలా లోపల. సో మనం లోపలికి వచ్చేసాం. ఇదే అమ్మవారి శక్తిపీఠం. సో మనం లైన్లో నిల్చున్నాం అందరితో పాటు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బట్టేలా ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయింది, ఈజీగా అయిపోయింది. వితిన్ 15 minutesలో అయిపోయింది. సో ఇప్పుడు వర్షం పడుతున్నందుకు తొందరగా ఇంటికి బయలుదేరుతున్నాం. కార్ వరకు పరిగెత్తాలి, చెప్పులు లేవు. బ్రిడ్జ్ క్రాస్ అయితే చుక్కలు కనబడుతున్నాయి, కాలు కచ్చుకుంటున్నాయి, ఐరన్ ఉంది కదా. సో ఫటాఫట్ కార్లోకి వెళ్ళిపోయి ఆడికి వెళ్ళి పచ్చిపోతున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం షాపింగ్ ఉంది, రుద్రాక్ష తీసుకునేది ఉంది. సో అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా జానకిపూర్ వెళ్ళిపోదాం. సో బయట ఇలా ఉంది. పైన ఆకాశం కూడా చూడవచ్చు. మెల్లగా అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. శివన్ ఎత్తుకోవాలి చూడు, కాలు మండుతాయి. అమ్మ ఎత్తుకుంటుంది లేదా నేను ఎత్తుకోవాలా? కాలు మండుతాయి కదా. చలో हाँ जाइए आराम से जाइए. शिवा पक्का चरना ना. शिवा कराना ना. अंकल किच्छे चुदन nothing will happen, don't fear. Oops, shabash. Itra jo. కార్లోకి వచ్చి వచ్చిన వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది. మేము అనుకుంటూనే ఉన్నాం కార్లకు పోయేదాకా కొంచెం వర్షం పడకపోతే బాగుండని. ఎగ్జాక్ట్ కార్లకు వచ్చి వచ్చినాం, వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే ఫుల్ హెవీగా స్టార్ట్ అయిపోయింది. చాలా మనమైతే దడవలేదు. ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోవాల్సిన చిన్న చిన్న షాపింగ్ చేసేసుకుని ఇంకా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ జనక్పూర్ వెళ్ళిపోదాం. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. ఇంకా మనం చేయాల్సిన జర్నీ వల్ల 260 kilometers ఉంది. చాలా వెళ్దాం. ఇంకా ఆరియోకి నేపాల్లో ముక్తి ఏమంటారు డెకరేషన్ దొరికింది. ఇప్పుడు అందంగా డెకరేట్ అయిపోయాడు రుద్రాక్షమాలతోటి, పంచముఖి రుద్రాక్షమాలతోటి. సో ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ వచ్చింది ఆ స్టాచ్యూకి. శివన్ తీసుకోపోలేదని లొల్లి చేస్తుంది షాపింగ్కి. మనం తీసుకుపోతే ఈ వర్షాలు ఇంకేం లేదు, నా జాతర చేస్తుంది.
చలో ఇప్పుడు మనకు కావాల్సిన రుద్రాక్షలు ఏదైతే ఉన్నాయో అవన్నీ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్గా జనక్పూర్ సీతాదేవి పుట్టిన ప్లేస్కి వెళ్ళిపోతాము. ఇవాళ సాయంత్రం వరకు వెళ్ళిపోతాం వాడికి. సాయంత్రం దర్శనం చేసుకొని లేదా వీలైతే రేపు పొద్దున్న మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఆ తర్వాతకి మనం నేపాల్ని ఎగ్జిట్ చేసేద్దాం. చలో ముందుకు వెళ్దాం. ఇంకా సో ఇప్పుడు లోకల్ షాపింగ్ కోసం, హ్యాండీక్రాఫ్ట్ షాపింగ్ కోసం కాఠ్మండు మెయిన్ బజార్లోకి వచ్చాము. సో ఈ చిన్న చిన్న గల్లీలో పార్కింగ్ లేదా ఒక పేడ్ పార్కింగ్ కనబడతా గల్లీలో పేడ్ పార్కింగ్ చేసేసి ఇంకా స్టార్టింగ్ మాత్రం విండో షాపింగ్ అని వస్తాము. దాని తర్వాత ఇంకా ఈ లేడీస్ సంగతి తెలిసిందే కదా, ఏదో ఒకటి అంట కట్టేస్తారు, తీసుకొని పోవాలి ఇంకా. సో ఇట్లా చాలా షాప్స్ ఉన్నాయి, అన్ని హ్యాండీక్రాఫ్ట్ షాప్స్. మన పైసలు ఎక్కడ ఖర్చు పెట్టాలనిపిస్తే అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు తీసుకుపోయి. చాలా చూద్దాం. సో ఈ షాప్లో మనకు కావాల్సిన సామాన్ తీసుకున్నాం. పడింది బొక్క పెద్దగానే, వీళ్ళతో వస్తే తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. కొంటే ఒక ప్రాబ్లం, కొనకపోతే ఒక ప్రాబ్లం. రామా అమ్మకి దగ్గర కూతురు ఈ మీద కూడా షాపింగ్ అయింది. షాపింగ్ అయ్యేదాకా వెళ్ళే వీళ్ళు. సరే ఇంకెళ్దాం. టైం 3 అవుతుంది, ఆకలి వేస్తుందని ఇంకా కొంచెం కాఠ్మండు అవుట్స్కర్ట్స్లో వచ్చినాక తిందామని చూస్తుంటే ఇక్కడ మనకు పిజ్జా హట్, కేఎఫ్సి ఇవన్నీ కనిపెట్టినాయి. వచ్చిన షాపింగ్ మాల్ టైప్ ఉంది. ఈ నేపాలీస్ ఫుడ్ తిని కొంచెం బోర్ కొట్టింది. సో ఈసారి కొంచెం పిజ్జా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్గా చూద్దాం నేపాల్ పిజ్జా హట్ ఉంటుంది. KFC ఫ్రైస్ తింటున్న శివ్య. బాగుందా శివ్య? నైస్. రైస్ ఫ్యాన్. ఆర్డర్ ఇచ్చి 10 నిమిషాలు. మన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. ఆ లోపు అయితే ఇక్కడ ప్రైస్ దొరకలేదని పిజ్జా హట్లో కేఎఫ్సీకి వెళ్ళి తీసుకొస్తే కొమ్ముతుంది పొట్టి చేసి. వన్ వీక్ తర్వాత కడుపు నిండా తిన్న ఫీలింగ్ వస్తుంది. కొమ్మినాము ఈ పిజ్జాని, ఇంకా స్పైసీ అనేది. సో ఇప్పుడు నిద్రపోతూ పోదాం. మనం జనక్పూర్ పోయేసరికి ఖచ్చితంగా నాకు 12 దాటుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే 4 అవుతుంది కాఠ్మండులో. ఇక్కడికి వెళ్ళి 6 hours డ్రైవ్. మనకి ఇంకో 1-2 hours ఎక్స్ట్రా వేసుకున్నా ఖచ్చితంగా డిలే అవుతుంది. చూద్దాం ఎన్నింటికి రీచ్ అవుతాము. ఈ ఆకలి రాజ్యానికి పిజ్జా అయితే కేఎఫ్సీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఐస్ క్రీమ్ కావాలంట. తింటానికి వచ్చినట్టుంది టూర్కి. ఇక్కడ నాకు దగ్గర పెట్టింది ఐస్ క్రీమ్స్. డ్రెస్ మీద పడకుండా తినాలి శివ్య. డ్రెస్ ఖరాబ్ అవుతుంది అనవసరంగా, మళ్ళీ అదో బొక్క నాకు మీ వల్ల. ఐస్ క్రీమ్ పడ్డానికి కొత్త డ్రెస్ కొనుక్కోరు, అట్లే ఉంటుంది చూడు. ఇది గూగుల్ నమ్ముకుంటే ఏదో రూట్లోకి తీసుకొచ్చింది, అడవి రూట్లోకి, మౌంటైన్ రూట్లకి. ఈ రూట్లో ఒక పురుగు రావట్లేదు. అక్కడక్కడ ఒక్కో బండి కనిపిస్తుంది. ఇది మెయిన్ రోడ్ అయితే కాదు, ఖచ్చితంగా జనక్పూర్ మెయిన్ రోడ్ అయితే కాదు. ఇదేదో షార్ట్ కట్ రూట్ చూపిస్తుంది. చూద్దాం ఈ రూట్ ఎటు తీసుకెళ్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం మౌంటైన్కి అంతా ఫుల్ ఆఫ్ గ్లాసెస్ పెట్టారు. సో ఏదో పర్పస్ ఉంది అనుకుంటే ఇక్కడ పర్పస్ఫుల్గానే పెట్టారు. అక్కడ చిన్న టెంపుల్ ఉంది. మేబీ ఎవరైనా మొక్కుంటే తెచ్చి గ్లాస్ పెడతారా మరి, ఎందుకని చూడండి అంత గ్లాసెస్. కొన్ని లక్షల గ్లాసెస్ పెట్టారు. మన మొహం చూసుకునే గ్లాసెస్ ఇవన్నీ చిన్న చిన్నవి, కొన్ని లక్షలు. వావ్, ఏదో పర్పస్ ఉంది, ఏదో ఉండే వరకు ఇట్లా పెడతారు. ఫస్ట్ టైం వెజ్ తుప్పా ఒకటి ఆర్డర్ చేసిన, ట్రై చేయబోతున్నాం లైఫ్లో ఫస్ట్ టైం. సో సూపీ నూడిల్స్, ఇది వెజ్ తుప్పా అంటే ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇక్కడికి వెళ్ళి జనక్పూర్ మనకి ఇంకా 1.5 hour జర్నీ చూపిస్తుంది. సో వెళ్ళేసరికి మనకి ఎట్లా 11 అవుతుండొచ్చు.
ఇప్పటిదాకా మాత్రం చాలా ఘాట్ రోడ్ ఉండే, సో వెహికల్ మూమెంట్ చాలా స్లో అయిపోయింది. ఇప్పుడు ఘాట్ సెక్షన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి స్ట్రైట్ 70 కిలోమీటర్స్ అయితే మనకి జనక్పూర్ వచ్చేస్తుంది. సూపర్.